హాయ్ గైస్. సోషల్ మీడియాలో కొందరు చేసే వీడియోస్ మనకు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. అదే కొందరు చేసే వీడియోస్ మనకు విరక్తిని పుట్టిస్తుంటాయి. సో ఇప్పుడు ఇన్స్పిరేషన్ని మనం పక్కన పెడితే విరక్తిని పుట్టించే కొందరు వ్యక్తుల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అన్న తప్పైంది, అయ్యో సారీ. అన్న కాదు కదా, అక్క తప్పైంది. ఊరిని అబ్బా, ఇంకా ఎన్ని 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 దారుణాలు చూడాలరా మేము. నిన్ను చూసి మొగోడనుకున్నాం గారా, తీరా చూస్తే మొగన్ రూపంలో ఉన్న ఆడదానివి నువ్వు. ఇంకా చంపకండ్రా, ఆల్రెడీ మేము చచ్చిపోతూనే ఉన్నాం డైలీ. ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరు? ఓహో తప్పు, మీరు రారు, మేమే రీఛార్జ్ చేసుకుని మరీ మీ దగ్గరికి వస్తాం. బతుకుండంగానే సావడం అంటే మీ టార్చర్ ఎవరా బాబు? అరే మీరే బచ్చగాలంటే మళ్ళీ ఇంకో చిన్న బచ్చగాని తీసుకొచ్చారు. వానికి ఆ చికెన్ తినబుద్ది కాక మధ్యలో అమ్మా నాకు పాలు కావాలంటే మీరు వానికి నోట్లు ఏం పెడతారా? సరే ఆ పిల్లగాని వదిలిపెడదాం. ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ చూస్తే నాకు ఏదో తేడా కొడుతుందిరా. ఫంక్షన్ హాల్లో ఎవరిని తెలియకుండా అందరి కళ్ళు మూసి మీరందరు కలిసి దెంకొచ్చినట్టుంది. ఇంతవరకు మాట్లాడింది స్క్రాప్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడేది స్క్రాప్ అండ్ స్క్రాపింగ్ గురించి. వీళ్ళు చేసే కంటెంట్ మొత్తం 18+ అయినా వీళ్ళు మాత్రం 18-. వీళ్ళు చేసే లంగా పనులని ఇంటర్వ్యూ చేయడానికి నా లవడలో ఛానళ్ళు చాలా ఉన్నాయి. సడన్ గా సారీ కట్టుకొని కళ్ళ ముందుకు వస్తే నీ రియాక్షన్ ఏంటి? సౌజన్యేమో గానీ నువ్వు నా కళ్ళ ముందున్నావు, ఒక ఛాన్స్ ఇస్తే నా రియాక్షన్ ఎంతో చూపిస్తా అని వాడి ఇన్నర్ ఫీలింగ్. ఎరా అనుమునికి వెళ్తావా? బుర్రుంది అసలు నీకు? ముందు రూమ్ కిరాయి కట్టు, లేకుంటే ఓనర్ గుద్దలేసి అంతాడు. తినేందుకు అరటాకులు ఉండడానికి డబ్బులు లేవు గానీ అనుమునికి వెళ్తాడంట ఈ నిబ్బాగాడు. ఇక వీళ్ళు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు, వాళ్ళే ఎస్ఎస్ స్క్రాప్. వీళ్ళ వీడియోస్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, ఎడ్యుకేషనల్ గా కాదు, ఎలాంటి చెత్త వీడియోస్ చేస్తే యూట్యూబ్ లో డబ్బులు తెంగొచ్చని. కెమెరా ఆన్ చేసి లంగ పనులు అన్నీ చేస్తుంది, అవి రికార్డ్ చేసి వాడికి చూపిస్తుంది, వాడి రియాక్షన్ అది చూస్తుంది, వారిద్దరి రియాక్షన్ ని మనం చూస్తున్నాం. అదే వాళ్ళ కంటెంట్. రీసెంట్ గా అది వంతున్న పెళ్లి చేసుకుంది, దాన్ని రికార్డ్ చేసి వీని ముందు ప్రాంక్ అని చెప్తుంది. అదే గొడవ. పెద్ద సమస్య వచ్చి పడిందే. దీనంతా రికార్డ్ చేసి ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశారు, ఎందుకంటే డబ్బులు తెంగాలి కదా. మళ్ళీ తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేశారు. ఏమైందంటే వీడు ఏదో రూమ్ లో అమ్మాయిలతో కలిసి ఈ అమ్మాయికి దొరికాడంట. చివరికి దాన్ని కూడా తీసి వీడియో పెట్టింది. ఇంట్లో చేసుకోవాల్సిన పంచాయతీని యూట్యూబ్ లో పెట్టి మన ప్రాణాలు తీసేస్తున్నారు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. భయ్యా వీడు ఏమన్నాడో మీకు అర్థమైతే కామెంట్ చేయ భయ్యా, నేను ఒకసారి అర్థం చేసుకుంటా. ఇంతకు ముందు మనం ఆట పట్టించి వాళ్ళని టార్చర్ చేస్తే జనాల్లోకి రావడానికి భయపడేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళే రీల్స్ పెట్టి జనాలందరినీ టార్చర్ చేస్తున్నారు. ఏటి మాకి టార్చరు? ఏంటిడు చూడడానికి తొండలా ఉన్నాడు అనుకుంటున్నారా? వీని అకౌంట్ లో 900 పైన వీడియోలు ఉన్నాయి. మీరు జీవితంలో ఇలాంటి రీల్స్ చూసిండరు, ఎందుకంటే మన జీవితంలో ఇలాంటి ఎడిట్స్ ఎవరు చేయలేదు కాబట్టి. తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ నా దగ్గర ఉంది. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. అయినా నీకు ఆ థాట్ ఎలా వచ్చిందిరా? చూడ్డానికి ఎలా ఉన్నావు తెలుసా? కాల్సిన పిల్లిలా ఉన్నావు. వీటి రీల్స్ ఇలా చేయడానికి రీజన్ ఏందో తెలుసా? రేషన్ షాపుల్లో బియ్యం దొంగలించేవాడు. బియ్యం దొంగలించినప్పుడు ఓనర్ దొరికాడు. ఓనర్ ఏం చేశాడు? వీని బాడీని వేసేసాడు. సో అప్పటి నుంచి వీని తలకాయ మాత్రమే ఉంది, బాడీ లేదు. సో అప్పటి నుంచి రీల్స్ ఇలా చేయడం స్టార్ట్ చేశాడు. ఇలాంటి కొత్త స్క్రాప్లు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా వస్తాయి. సో నా వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సీ యూ ఫ్రెండ్స్.